పాలపర్తి ప్రసాదరావు గారి రిటైర్మెంట్ ఫంక్షన్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం. ప్రసాదరావు గారు చీరాలలో పుట్టి గన్నవరంలో ఆయన బాల్యం మరియు విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు పాలపర్తి రాధాకృష్ణమూర్తి మరియు అప్పల నరసమ్మ గారు. వారిరువురు కలిసి ప్రసాదరావు గారిని ఉన్నత మనిషిలా తీర్చిదిద్దారు. 10వ తరగతి అయిపోయాక గ్రామ పంచాయతీ లిస్టులో LIC క్లర్క్గా ఉద్యోగం వచ్చిన వాళ్ళ నాన్నగారి కోరిక మేరకు ఎంట్రన్స్ పాస్ అయి డాక్టర్ చదువు కోసం కాకినాడలోని రంగారాయ మెడికల్ కాలేజీకి వెళ్లారు. రాణిపేట వాస్తవ్యులైన కుమరాపు రామారావు మరియు దమయంతి గార్ల 5గురు సంతానంలో మొదటి కుమార్తె అయిన శాంతమ్మ గారిని 1989 మే 13న వివాహం చేసుకున్నారు. ఇంటి బాధ్యతల మేరకు డాక్టర్ చదువుని మధ్యలోనే ఆపేసి ఉద్యోగంలో చేరారు. మనకి ఏది రాసి ఉంటే అది వస్తుంది అన్నట్లుగా మళ్ళీ LICలో ఉద్యోగ అవకాశం వచ్చింది. కొవ్వూరులో 1989 ఆగస్టు 25న అసిస్టెంట్గా ఉద్యోగం మొదలుపెట్టారు. సంవత్సరాల తర్వాత 1991 అక్టోబర్లో కొవ్వూరు నుండి జంగారెడ్డిగూడెంకి ట్రాన్స్ఫర్ అయ్యారు. వీరి మొదటి సంతానం తనుజ 1990 నవంబర్లో జన్మించగా చిన్న కూతురు జ్యోతిర్మయి 1992 మేలో జన్మించింది. 1999లో హైగ్రేడ్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చింది. పిల్లల చదువు కొరకు ప్రసాదరావు గారు మరియు శాంతమ్మ రేయింపవలు శ్రమించారు. వాళ్ళ విద్యకి ఎటువంటి ఇబ్బంది రాకూడదని శాంతమ్మ గారు పెళ్లికి ముందే స్వయాన అంగన్వాడీ టీచర్ అయినప్పటికీ పెళ్లి అయ్యాక మరెన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చినా వాటన్నిటినీ తమ పిల్లల ఎదుగుదల కోసం ఇబ్బంది అవ్వకూడదని త్యాగం చేశారు. అలానే ప్రసాదరావు గారు ప్రమోషన్స్ ఇంకా ట్రాన్స్ఫర్స్ వచ్చినా ఊరు మారితే ఎక్కడ పిల్లలు కొత్త స్కూల్లో ఇబ్బంది పడతారు అని వాటన్నిటినీ వదులుకున్నారు. చదువు ఒకటే ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది అని, విద్య మాత్రమే ఈ సంఘంలో గౌరవాన్ని ఇస్తుందనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన దంపతులు ఇద్దరూ కూతుళ్లను ఉన్నత విద్యను అందించారు. పెద్ద కూతురు M.Pharmacy మరియు చిన్న కూతురు జియాలజీలో PhD చేశారు. మన ఎదుగుదల కాదు, మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎదగాలన్న ఉద్దేశంతో చుట్టాలకి తమ చుట్టూ ఉండే వాళ్ళకి ఎప్పుడు అండగా ఉండేవాళ్ళు. కుటుంబం అనేది ఎప్పుడు ఐకమత్యంగా ఉండాలని బలంగా నమ్మేవాళ్ళు. 2012 డిసెంబర్లో తాడిపల్లిగూడెంకి ట్రాన్స్ఫర్ అయ్యి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కింద ప్రమోషన్ అయ్యారు. వాళ్ళ పెద్ద కూతురికి 2013 ఫిబ్రవరిలో ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన వెంకటేష్ బోడసింగ్కి ఇచ్చి వివాహం జరిపించారు. కూతురు, అల్లుళ్ళు, ముద్దుల మనవరాళ్ళు అయిన సహస్ర ఇప్పుడు కెనడాలో ఉంటూ అక్కడ ఉన్నత ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. 2021 జూలైలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ప్రమోషన్తో తణుకుకి ట్రాన్స్ఫర్ అయ్యారు. 60 వసంతాలు పూర్తి చేసుకున్న ప్రసాదరావు గారు 30 ఏప్రిల్ అనగా ఈరోజు LICలో 35 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ, మీరు మాకు ఎప్పుడూ చెప్తూ ఉండే స్వామి వివేకానంద గారి మాట అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్ అన్న మాటని మీరు ఆచరించి చూపిన మార్గం మాకు ఎప్పుడూ ఆదర్శదాయకం. ఇంతటి సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసిన మీకు శుభాకాంక్షలు తెలుపుతూ రిటైర్మెంట్ తర్వాత మీ భాగస్వామి అయిన శాంతమ్మ గారితో మరియు కూతుళ్ళు, అల్లుళ్లతో, మనవరాళ్లతో సుఖమైన, ఆరోగ్యమైన, ఆనందమైన జీవితాన్ని గడపాలని మనసారా కోరుకుంటున్నారు. ఇట్లు మీ కుటుంబ సభ్యులు.